ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు తెరపడింది. ఎన్నికల నగారా మోగింది. సాక్షాత్ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రాణి ముఖిదిని ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ని ప్రకటించారు. వాస్తవానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొన్ని క్షణాల క్రితమే నగారా మోగింది. స్థానిక ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. 3 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 23న ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రారంభం కాబోతోంది. అలాగే నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరగబోతోంది. దీనికి సంబంధించినటువంటి రాణి ముఖిదిని ఎన్నికల సంఘం కమిషనర్గా ఉన్నటువంటి ఆమె ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా రాణి ముఖిదిని మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలతో అధికారులు చర్చించారు. ఎన్నికల కోసం 15,302 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,12,280 వార్డులున్నాయి. ఇందులో 81,61,61,984 మంది ఓటర్లు ఉన్నారు. తెలంగాణలో 31 జిల్లాల్లో 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ 656 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రాబోతున్నట్లుగా తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కొన్ని గంటల నుంచి మొదలైపోయింది. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఈ యొక్క ఎన్నికల ప్రక్రియనంతా కూడా 3 దశల్లో నిర్వహిస్తున్నామని ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రాణి ముఖిదిని వెల్లడించినటువంటి పరిస్థితి. 2 విడతల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 9, 13న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 3 దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అక్టోబర్ 17, 21, 25 తేదీల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. అక్టోబర్ 23న ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. అక్టోబర్ 27న ఎంపీటీసీ జెడ్పీటీసీ 2వ విడత ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక అక్టోబర్ 31న అలాగే నవంబర్ 4, 8 తేదీల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 11వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. అలాగే పోలింగ్ రోజునే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉంటాయన్నట్లుగా కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రాణి ముఖిదిని వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ మొదటి దశ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 11. ఎంపీటీసీ జెడ్పీటీసీ 2వ దశ నామినేషన్ల దాఖలకు చివరి తేదీ అక్టోబర్ 15. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు 14 ఎంపీటీసీలు, 27 జెడ్పీ పీఠాలు, 27 గ్రామ పంచాయతీలు, 246 వార్డులకు ఎన్నికల సంఘం నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ వ్యాప్తంగా 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగవు. అలాగే 27 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగవు. అలాగే ఏకపై 246 వార్డులు కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిపే ప్రసక్తే లేదంటూ కూడా హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిలిపివేస్తున్నాం అన్నట్లుగా కూడా ఈ యొక్క ఎన్నికల సంఘం చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే ములుగులో 25 గ్రామ పంచాయతీలు, కరీంనగర్లోని 2 గ్రామ పంచాయతీలకు ఈ సందర్భంగా ఎన్నికలు నిర్వహించడం లేదని హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఎన్నికలకు వెళ్ళట్లేదని ఆయా గ్రామ పంచాయతీలకు ఇప్పుడు తెలంగాణ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి రాణి ముఖిదిని వెల్లడించినటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సంస్థలు రాణి వచ్చేసాయి కదా. సర్పంచుల పదవీకాలం పూర్తయి 1.5 ఏళ్ల కావస్తుంది కదా. అయితే పదవీకాలం పూర్తవుతున్నటువంటి తరుణంలో గ్రామాల్లో అధికారుల పాలన వద్దని, మరికొన్ని రోజులు పాలన తమకే అప్పగించాలని కొందరు సర్పంచులు కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ కోర్టు వారిని వినతిని తిరస్కరించింది. ఈ నేపథ్యంలో అధికారుల పాలన పెట్టి కాలం పొడిగించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నికలు అనివార్యమైపోయాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేయక తప్పలేదు. ఈ ఎన్నికలు కేవలం పదవుల పోరు మాత్రమే కాదు, గ్రామాలు, పట్టణాలు, ఊరు, వాడ అభివృద్ధికి దిశానిర్దేశనం చేసేదిగా భావిస్తూ ఉంటారు. తక్కువ వనరులు, అవినీతి, స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ఇవే స్థానిక ప్రజలను ఎక్కువ ఆందోళనలో ఉంచుతున్నాయి. ప్రతి ఓటు ప్రజాస్వామ్యంపై, పాలన సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని వారంతా కూడా స్పష్టంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలైతే ప్రధానంగా తాగునీటి సమస్యలు, రోడ్లు, విద్య, ఆరోగ్య సౌకర్యాలు ఇటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో కొత్త హామీలు వినిపిస్తాయి. కానీ గతంలో ఏ నాయకుడు ఇచ్చినటువంటి హామీలు నిజానికి అమలు కాలేదు. ఇప్పుడు సరైన అభ్యర్థిని ఎంచుకోవాలి అని అంటున్నారు చాలామంది మేధావులు. కొన్ని గ్రామాల్లో సర్పంచ్ లేదా వార్డు సభ్యులు స్థానిక సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని, ప్రజల
నుంచి అసంతృప్తి అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఇక పట్టణాల్లో యువత అలాగే మధ్యతరగతి ప్రజలు సోషల్ మీడియా అలాగే అభ్యర్థుల గత చరిత్రను కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థికి గత పాలన చరిత్ర ఉందా, ఒకవేళ వారి కుటుంబ సభ్యులకు పాలన చరిత్ర ఉంటే గనక వారు ఎంతవరకు సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాలను ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వెతికి మరీ ప్రచారం చేస్తామని ఇప్పుడు పట్టణ యువత చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక పట్టణాల్లో చిరు వ్యాపారులు ఏమనుకుంటున్నారు, అలాగే వాణిజ్యవేత్తలు ఏమనుకుంటున్నారు కూడా స్థానిక పాలనపై తమ ఆసక్తి కనబరుస్తున్నారన్నట్లుగా కూడా కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. వీరి అభిప్రాయం ప్రకారం స్థానిక ప్రభుత్వ పనితీరు ప్రజల రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని, అలాగే రోడ్లు, బస్సు సౌకర్యాలు, రహదారుల నిర్వహణ, వ్యాపార అనుమతులన్నీ కూడా సమస్యలపై లోతుగా చర్చించుకుంటున్నారు. ఎన్నికలంటే కేవలం ఓటు వేయడం కాదు, ఇది గ్రామం పట్టణం భవిష్యత్తుకు ఓటు వేయడం అంటున్నారు మేధావులు. యువత, మహిళలు అలాగే ప్రత్యేకించి తమ సమస్యలను పరిష్కరించగల అభ్యర్థిని మాత్రమే ఎంచుకోవాలని కూడా సూచిస్తున్నారు. ఓటు ప్రతి వ్యక్తికి ఒక శక్తివంతమైన సాధనం అంటూ కూడా గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా సరే తెలంగాణలో ఎన్నికల నగారం మోగింది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు ఎన్నికల కమిషనర్ రాణి ముఖిద్ని. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఎప్పుడైతే షెడ్యూల్ విడుదల చేశారో రాణి ముఖిద్ని వెంటనే ఈ యొక్క ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చిందన్నట్లుగా కూడా చెప్పారు. సో ఆమె ఏమన్నారో ఆ మాటలు ఒకసారి తెలుసుకుందాం. టైం షెడ్యూల్ ఇవ్వాలని చెప్పి ఈరోజు మీ ద్వారా అందరి ఓటర్స్కి కూడా తెలియజేయడం జరుగుతున్నది. ఈ టైం షెడ్యూల్ 31 జిల్లాలకు 565 మండలాలలో నిర్వహిస్తాము. ఎంపీటీసీల స్థానాలు 5749 గాను, జెడ్పీటీసీ స్థానాలు 565 గాను, పోలింగ్ లొకేషన్స్ 15302 ఎంపీటీసీస్కి, 31377గా గాను నిర్ణయించడం జరిగింది. ఈ వివరాలన్నీ కూడా మీకు మేము పొందుపరిచి ఇస్తాము. టోటల్ జీపీస్ 12733 కాను, అలాగే వార్డులు 1,12,288 కాను, పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది. జీపీ పోలింగ్ స్టేషన్స్ అంటే సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్లో ఈ వేకెన్సీస్కి గాను ఓటర్ల సంఖ్య మేల్ 81,65,894, ఫీమేల్ 85,36,770, అదర్స్ 504. వెరసి మొత్తం ఓటర్ల సంఖ్య 1,67,03,168 గాను మాకు ఎలక్టరల్ రోల్స్లో పబ్లిష్ చేయడం జరిగింది. టైం షెడ్యూల్ కనుక మీరు చూసుకుంటే ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.